బిజినెస్ మ్యాన్, మరొకరు పొలిటికల్ బిజినెస్ మ్యాన్. తన అప్పులు తీర్చేయండి, రాజకీయాలు వదిలేస్తానని రిపబ్లికన్లతో బేరం పెట్టిన ఘనుడు ట్రంప్. రాజకీయాన్ని ఆలంబనగా చేసుకుని ప్రపంచాన్ని దున్నేద్దామనుకున్న బిజినెస్ బ్రెయిన్ మస్క్ది. ఇద్దరూ కలవడానికి ఒక ప్రాతిపదిక ఉంది. ఒకరికి అధికారం కావాలి, ఒకరికి తాను ప్రపంచ కుబేరుడని కావాలి. ఇలా ఒకరికొకరు నువ్వు నేను అంటూ కలిసిపోయారు. అగ్రరాజ్యంలో ఇద్దరి శత్రుత్వం ప్రపంచానికి అమెరికా భవిష్యత్ కుక్కలు చింపిన విస్తరణ భావన కలిగేలా చేస్తోంది. అసలే ట్రంప్, ఆపై మస్క్. ఇద్దరి నోటికి హద్దే ఉండదు, చర్యలకు అంతుండదు. ఇద్దరు అగ్రనేతలు కొట్టుకు చస్తుంటే అంతా మన మంచికేనా అని ప్రపంచ దేశాలు ఇప్పుడు సంబరపడుతున్నాయి. నిన్నటి వరకు టారిఫ్స్ అంటూ రెచ్చిపోయిన ట్రంప్ ఇప్పుడు మస్క్ జీవితాన్ని, బిజినెస్లను ఆగం చేసేందుకు దండయాత్ర మొదలుపెట్టాడు. రా చూసుకుందాం అంటూ సినిమా డైలాగుల్లా ఇప్పుడు మస్క్ ట్రంప్ విషయంలో అమీతుమీకి సిద్ధమయ్యారు. ఇద్దరు తలతిక్కల వ్యవహారంలో ఒకరి గుట్టు మరొకరు విప్పుకుంటే పోలా అన్నట్టుగా డెమోక్రాట్లు ఇప్పుడు ఆల్ హ్యాపీస్ అంటున్నారు. ట్రంప్ సర్కార్ ఎక్కువ కాలం నిలవదని, త్వరలోనే పడిపోతుందని బాధితులు ఇప్పుడు ఆశగా చూస్తున్నారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మస్క్ సర్కార్ నిర్ణయాలతో తన సంపద ఆకాశానికి హద్దులా దూసుకుపోతుందని భావిస్తే ప్రపంచ కుబేరుడు బికారిగా మారతాడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ట్రంప్ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత మొత్తం టెస్లా రూపంలో మస్క్ కలిగిన నష్టం అక్షరాల మన భారతీయ రూపాయల్లో 33 లక్షల కోట్లు. అందుకే ఇప్పుడు మస్క్ ఒక నిర్ణయానికి వచ్చేశాడు. కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదలేమని, బయటకు వచ్చేద్దామని పనిలో పనిగా కొన్ని మరకలు ట్రంప్కు వేద్దామన్న నిర్ణయానికి వచ్చాడు. మరోవైపు మస్క్ వల్ల తనకు లాభం కంటే నష్టం ఎక్కువని ట్రంప్ భావిస్తున్నాడు. అమెరికా అధ్యక్ష స్థానానికి ఉన్న పవర్ను ఉపయోగించి ఇప్పటికే ప్రపంచ దేశాలతో శత్రుత్వాన్ని పెంచుకుంటున్న ట్రంప్ తనపై ఆరోపణలు చేస్తున్న మస్క్ను వదిలిపెడతాడా అంటే అనుమానమనే చెప్పాలి. త్వరలో పార్టీ పెట్టాలన్న ఆలోచనలో మస్క్ ఉండటం వెనక అసలు వ్యూహం తెలిస్తే మైండ్ బ్లాంక్ అవుతోంది. ఇప్పటికే 2 పార్టీలపై అమెరికన్లు ఏవగించుకుంటున్నారని, కొత్త పార్టీకి వెల్కమ్ పలుకుతారని తాజాగా మస్క్ అభిప్రాయపడుతున్నారు. సో అమెరికాలో కొత్త పార్టీ, కొత్త వాతావరణం, వచ్చే రోజులో ప్రపంచానికి ఇంకో కొత్త తలనొప్పి అన్న భావన కూడా కలుగుతోంది. అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ అవసరమా అంటూ అనుచరులను ఎలాన్ మస్క్ అడిగిన ప్రశ్న వైరల్ అయింది. ఆ పోస్టుకు 81% మంది అవునని ఓటేశారు. ట్రంప్తో డిష్యూన్ తర్వాత ఈ పోలింగ్పై ఓటింగ్ జరిగింది. మస్క్ నిర్ణయంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ట్రంప్ తనపై కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టడంతో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పోల్ ప్రారంభించాడు. 22 కోట్ల ఫాలోవర్స్ ముందు మస్క్ ఒక ప్రశ్న పెట్టాడు. నిజానికి ఈ వ్యవహారంలో 80% మందికి ప్రాతినిధ్యం వహించే కొత్త రాజకీయ పార్టీని సృష్టించాల్సిన సమయం ఆసన్నమైందా అని అడిగాడు. ఈ పోస్టు వైరల్ కావడంతో 56,30,775 ఓట్లు వేయడం జరిగింది. ఇందులో 80.4% అవునని ఓట్లు వేశారు. దీనికి తోడు రిపబ్లికన్లు ఇద్దరు వ్యక్తులలో ఒకరిని ఎంచుకోవాల్సి ఉంటుందని చెప్పిన ఒక ప్రముఖ సంప్రదాయవాదికి మస్క్ సమాధానమిస్తూ కొత్త ట్విస్ట్ ఇచ్చాడు. ట్రంప్ ప్రభుత్వం ఇంకా 3 ఏళ్ల 5 నెలలు మాత్రమే ఉంటుందన్నాడు. కానీ తాను 40 ఏళ్లకు పైగా జీవిస్తానన్నాడు. ట్రంప్ ఓవల్ కార్యాలయంలో విలేకరులతో మస్క్ విషయంపై కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. బిగ్ బ్యూటిఫుల్ బిల్కి వ్యతిరేకంగా ఎలాన్ మస్క్ మాట్లాడటం తనకు నిరాశ కలిగించిందన్నాడు. ఇక్కడే ఇద్దరి మధ్య వైరం ప్రారంభమైంది. మస్క్ తన గురించి మాత్రమే చూస్తున్నాడని, పిచ్చివాడిగా మారాడంటూ ట్రంప్ విమర్శించాడు. అయితే తాజాగా తాను ప్రవేశపెడుతున్న బిల్లు ఎలక్ట్రిక్ వాహనాల రాయితీలను తగ్గిస్తుందని, అధ్యక్ష కార్యాలయంలోకి ఎంట్రీ కోల్పోతాడని ట్రంప్ అన్నాడు. జూన్ 5, 2025 నుంచి అమెరికాలో రెండో విప్లవం ప్రారంభమన్న భావనను సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే మస్క్ కు పార్టీ పెట్టే అంత సీన్ లేదన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరి మధ్య విభేదాలను పరిష్కరించుకోవాలని మరికొందరు సూచిస్తున్నారు. అనవసరమైన గొడవతో ఇద్దరూ అమెరికా పరువు బజారు కీర్చొద్దన్న వెర్షన్ వినిపించారు. ప్రభుత్వ ఖర్చులను తగ్గించుకుంటే అప్పు తగ్గుతుంది, ప్రభుత్వ ఖర్చులను తగ్గించకపోతే అప్పు పెరుగుతుందని మరికొందరు వ్యాఖ్యానించారు. అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ వల్ల ఒరిగేదేం లేదన్న అభిప్రాయాన్ని మరికొందరు వ్యక్తం చేశారు. ఎన్నికల్లో తన మద్దతు లేకుంటే ట్రంప్ గెలిచేవాడు కాడని మస్క్ గతంలోనే ఒక పోస్టులో పేర్కొన్నాడు. డెమోక్రాట్లు సభను కంట్రోల్ చేసేవారని, అప్పుడు అసలు ఎన్నికల్లో గెలిచినా ట్రంప్ చేయగలిగిందే ఉండేది కాదని, తన వల్లే రిపబ్లికన్లకు ఇంతటి పవర్ అని స్పష్టం చేశాడు. సెనెట్లో డెమోక్రాట్లు మెజారిటీగా ఉండేవారని, అప్పుడు 51-49 సంఖ్యలో ప్రజాప్రతినిధులు ఉండేవారన్నారు. అంత చేస్తే ఇప్పుడు ట్రంప్ ఇలా చేస్తాడా అన్న ఆక్రోశాన్ని మస్క్ వ్యక్తం చేస్తున్నాడు.
అయితే ఇదంతా ట్రాష్ అని ట్రంప్ తేల్చి చెప్పాడు. ఎవరి దయ వల్ల తాను గెలవలేదన్నాడు. ప్రజలెన్నుకుంటే గెలిచానన్నాడు. గతంలో మస్క్తో సఖ్యత ఉండేదని, అదంతా పాస్ట్ అని, ఇప్పుడు ఇద్దరి మధ్య ఎలాంటి బంధం లేదన్నాడు. ఎంతో సాయం చేస్తే తన పట్ల ఇలా కృతజ్ఞుడిగా మారాడని ట్రంప్ మస్క్ను ఎద్దేవా చేశాడు. సన్నిహితుడు, నమ్మకస్తుడు నిరాశపరిచిన తర్వాత అమెరికాలో మొత్తం వ్యవహారం మారిపోతున్నట్టుగా కనిపిస్తోంది. ఇద్దరు మాజీ స్నేహితుల మధ్య సోషల్ మీడియా వార్ బరితెగింపునకు పరాకాష్ట. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే వరకు సీన్ వచ్చింది. అబద్ధాల కోరని ఒకరు, ట్రూత్ బాంబ్ అంటూ మరొకరు దాడులకు తెగబడ్డారు. ట్రంప్ నిర్ణయంతో తక్షణం మస్క్ కలిగే నష్టం 38 బిలియన్లు, అంటే 3,26,000 కోట్లు. అమెరికా అధ్యక్షుడి చర్యలతో మస్క్ ఒక్కరోజులో కోల్పోయిన మొత్తం విలువ అది. తన మొత్తం ఆస్తిలో భూటాన్ జీడీపీకి సమానమైన మొత్తాన్ని కోల్పోయాడు. ప్రభుత్వ చర్యల వల్ల ధనవంతులు, బలవంతులు, పేదలు కోల్పోయేది భిన్నంగా ఉన్నా తేడా మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. జేమ్స్ బాండ్ గూఢచారి. జేమ్స్ బాండ్ అన్నది ఒక ఊహాజనిత పాత్ర. జేమ్స్ బాండ్ కథల్లో సెంటిమెంట్ ఉండదు, స్పై థ్రిల్లర్స్ ఉంటాయి. అపరాధ పరిశోధనల చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. అన్న, తమ్ముడు, స్నేహితుడు అనే భవబంధాలు ఉండవు. కష్టాలు, కన్నీళ్లు, తిట్లు, శాపనార్థాలు అస్సలే ఉండవు. గూఢాచార్యం మాత్రమే ఉంటుంది. బాండ్ స్టైలిష్గా చేసే పనులకి, అతను వాడే గ్యాడ్జెట్స్, చేసే థ్రిల్స్, లొకేషన్స్, మ్యూజిక్, హీరోయిన్ లేదా ఆడపాత్రలతో చేసే రొమాన్స్ అన్నీ కలిపి బాండ్ సినిమాలను సినీ ప్రియులకు చక్కటి అనుభూతిని కలిగిస్తాయి. జేమ్స్ బాండ్ సినిమాలు చూస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. నిన్ను చంపే వ్యక్తి దూరంగా ఉండే శత్రువు కాదు, నీకు అత్యంత దగ్గరగానే ఉంటాడు. ఈ విషయాన్ని స్కైఫాల్ మూవీ బాగా చూపిస్తుంది. సిల్వా అనే మాజీ MI6 ఏజెంట్ ఎం అనే అధికారి మీద ఎంతో నమ్మకంతో పనిచేస్తాడు. కానీ ఓ సమయంలో ఆమె అతన్ని వదిలేస్తుంది. ఇది అతడి గుండెను పిండేస్తుంది. ఆ బాధ సిల్వాను దుర్మార్గుడిగా మార్చేస్తుంది. ఎం మీద పగతో తిరిగొచ్చి చివరకు ఆమెనే చంపేస్తాడు. కానీ మొత్తం ఎపిసోడ్లో సిల్వా ఎక్కడా తన లిమిట్స్ దాటలేదు. అంతకుముందు బ్రూటస్, జూడాస్లా సిల్వా కూడా తనను మోసం చేసిన మనిషిని నాశనం చేస్తాడు. కానీ ఎం చేసిన తప్పులను పబ్లిక్ చేయలేదు, మీడియాకి చెప్పలేదు, ఆమెపై ఆరోపణలు చేయలేదు. కేవలం పగ మాత్రమే ఉంది. కానీ పరువు తగ్గించాలనే కోరిక లేదు. షాడో వరల్డ్, గూఢచారుల ప్రపంచంలో ఉండే గౌరవం ఇది. జేమ్స్ బాండ్ నుండి బైబిల్కు వెళ్లొద్దాం. యేసుక్రీస్తు 12 మంది సహచరుల్లో ఒకరైన జుడాస్ ఇస్కారియోట్ యజమానిని బహిరంగంగా చీట్ చేయలేదు. క్రీస్తు చంపను ముద్దు పెట్టుకుని గౌరవంగా సంబోధిస్తూ జుడాస్ హేరోదు విషయాన్ని చెప్పాడు. తాను దేవుని కుమారుడేనంటాడు. ద్రోహం చేస్తూ కూడా మర్యాద నిలబెట్టుకున్నాడు. వందేళ్ల క్రితం జరిగిన ఒక ఉదంతం కూడా ఇప్పటి పరిణామాలకు సూట్ అవుతుంది. జూలియస్ సీజర్ను సన్నిహితుడు క్వింటస్ సెర్విలియోస్, కేపియో బ్రూటస్ మరికొందరు హత్య చేస్తారు. దీన్ని బహిరంగ ద్రోహం అంటాం. బ్రూటస్ సీజర్ చివరి క్షణం వరకు నమ్మి బ్రూటస్ అని బాధపడ్డాడట. రోమ్ను కాపాడాలన్న ఉద్దేశంతోనే సీజర్ను తాను హత్య చేశానని బ్రూటస్ గొప్పలుపోయాడు. సీజర్ అంత్యక్రియల సమయంలో బ్రూటస్ అంటే గౌరవనీయ వ్యక్తి అని పదే పదే ప్రస్తావించటం వల్ల ఆ మాటల వెనక దాగి ఉన్న మర్మం అర్థమవుతుంది. నిజంగా బ్రూటస్ మంచివాడా లేక ద్రోహి అన్నది ప్రశ్నగా మారిపోతుంది. పై ఉదాహరణల తర్వాత ఇవేవీ అమెరికాలో జరుగుతున్న రిపబ్లికన్ విస్ఫోటనంలో కొత్త సూత్రాలను మనకు పరిచయం చేయడం లేదు. అసలు ప్రిన్సిపల్స్ ఎక్కడున్నాయి? అమెరికన్ చరిత్రలో ప్రిన్సిపల్స్ గా దురాశ, అధికార గర్వం, ప్రశ్నించలేని విధేయతను కలిగి ఉండటానికి అంగీకరిస్తే చివరకు ఏం జరుగుతుందో వేరే చెప్పాల్సిన పని లేదు. కొత్తతనం ఉండదు, ఆక్టేవియన్ రాక జరగదు, అద్భుతమైన 007 మూవీ కూడా అవసరం ఉండదు. 6 నెలల కిందటే అమెరికాను, ప్రపంచాన్ని మారుస్తామని బహిరంగంగా హామీ ఇచ్చిన ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న వార్, ఇద్దరు బలమైన అహంకారులు ఇష్టారాజ్యంగా బిహేవ్ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు అచ్చం అమెరికా పరిస్థితి అలా మారింది. వాణిజ్యవాదం, అసమర్థ విధాన రూపకల్పన, స్వార్థ రాజకీయాల సంబంధం ఏం సాధించగలదో నిరూపించింది. మస్క్, ట్రంప్ ఒకరినొకరు ఎందుకు వాదులాడుకుంటున్నారు, ఒకరిని ఒకరు ఎందుకు ఎండగట్టాలనుకుంటున్నారన్న పరిణామం వచ్చే రోజుల్లో అమెరికా ఎలా ఉండబోతుందన్నది అమెరికన్ల కళ్లకు కడుతోంది. బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఇద్దరి మధ్య రగడకు కారణమైంది. అమెరికా ఫస్ట్ అంటూ ట్రంప్ చెప్పినా, అమెరికన్ల వ్యయాన్ని తగ్గించి తద్వారా అమెరికాకు మేలు చేస్తానని మస్క్ చెప్పినా
ఇద్దరి వెర్షన్స్లో పెద్ద తేడా ఏం లేదు. ఇద్దరూ తమకు ఏంటన్నది మాత్రమే ఎక్కువ ఆలోచిస్తారని వేరే చెప్పాల్సిన పనిలేదు. త్వరలో బిల్లుగా రూపాంతరం చెందనున్న బిల్లు విషయంలో మస్క్ అనవసర రాద్ధాంతం చేస్తున్నాడని ట్రంప్ మండిపడ్డాడు. బిల్లు వల్ల అమెరికా గుల్లగుల్ల అవుతోందంటూ మస్క్ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డాడు. ఇద్దరూ ఒకరినొకరు తామే రైట్ అన్న భావన కలిగించే ప్రయత్నం చేశారు. ఇద్దరి మధ్య యుద్ధంలో క్షతగాత్రులు ఎవరన్నది కాలమే నిర్ణయిస్తుంది. అమెరికాలో డెమోక్రాట్ల పాలన ఇక చాలని ఓటర్లు రిపబ్లికన్లకు ఓటేశారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ దూకుడు తెల్లోళ్లకు మేలు చేస్తోందన్న అభిప్రాయంలో కూడా ఓటేశారని వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే పెరుగుతున్న నిరుద్యోగంతో తల్లడిల్లుతున్న అమెరికాను డోజ్ సృష్టితో ట్రంప్ దెబ్బకొట్టాడు. అసలే ప్రైవేట్ కంపెనీలు నడిపిన అనుభవం ఉన్న మస్క్ అధికార దండం అందుకుని సామాన్యుల నుంచి అసామాన్యుల వరకు వేటు వేస్తూ వెళ్లిపోయాడు. దీంతో అమెరికన్స్ లో ప్రతిఘటన ఎదురైంది. అమెరికా ఫస్ట్ అంటూ కథలు చెప్పే ట్రంప్ మస్క్ ద్వారా తమ జీవితాలను ఆగం చేస్తున్నాడన్న నిర్ణయానికి ప్రజలొచ్చేశారు. ఓవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మరోవైపు ఉద్యోగాల కోతతో అమెరికన్లలో అభద్రత పెరిగేలా ఇద్దరు ఉద్దండులు వ్యవహరించడంతో అక్కడ సీన్ మారిపోతోంది. ఓవైపు సుంకాల యుద్ధాలు, మరోవైపు ట్రంప్ మస్క్ విడిపోవడం అమెరికాలో గందరగోళానికి కారణమైంది. ఇద్దరు బిలియనీర్లు రాజకీయాలు, వ్యాపారాన్ని కలిపేయడంతో మొత్తం సీన్ అంతా మారిపోయింది. ఇద్దరూ సంయమనం పాటించాలని మూడవ బిలియనీర్ హెడ్జ్ ఫండ్ మేనేజర్ బిల్ అక్మాన్ ఎంట్రీ ఇచ్చినా ఇప్పటికే ఆలస్యమైపోయిందన్న భావన ఉంది. ఇద్దరి మధ్య శత్రుత్వంపై ఇంటర్నెట్ జోకులు, మీమ్లతో నిండిపోయిన ట్రంప్ మస్క్ భాగస్వామ్యంలో జరిగిన కల్లోలం బయటకు రావాల్సింది. రెండోసారి ట్రంప్ అధ్యక్ష పదవి దక్కడం వెనుక మస్క్ కృషిని ఎవ్వరూ కాదనలేరు. తన వ్యాపారాన్ని, ఆర్థిక మూలాలను పణంగా పెట్టి మస్క్ ట్రంప్కు బాసటగా నిలిచాడు. ఒకవేళ తేడా వస్తే ఏమవుతుందో కూడా ముందుగానే గ్రహించిన మస్క్ ఇప్పుడు తను ఎవరినైతే నమ్మాడో, ఎవరి కోసమైతే పనిచేశాడో ఆ వ్యక్తి మూలంగా తన ఆర్థిక మూలాలు కుప్పకూలే పరిస్థితికి వచ్చాడంటే విధి ఎంత విచిత్రమో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గొడవలో తాజా పరిణామాలను చూస్తే అమెరికాలోని అతివాదుల ఈగో కొంత సాటిస్ఫై అయినట్టుగా కనిపిస్తోంది. $1 బిలియన్ ఒప్పందాలు రద్దు, వాణిజ్య ఒప్పందాల విపత్తుతో వీధుల్లోని సాధారణ ప్రజలు తాము మోసానికి గురయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షేక్స్పియర్ ఒకసారి రాసినట్టుగా దేవతలకు మనం ఈగల్లాంటి వాళ్ళం, వారు తమ క్రీడ కోసం మనల్ని చంపుతారు, అంతే. ఇప్పుడు అమెరికన్ల పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ ఇలాగే ఉంది. ట్రంప్తో గొడవలతో మస్క్ ఏం కోల్పోతాడన్న చర్చ ఇప్పుడు మొదలైంది. అమెరికాలోనూ పాలనలోనూ ఇప్పటివరకు మస్క్ కొంత గౌరవం ఉండేది, విలువ ఉండేది. ఇకపై ట్రంప్ అది లేకుండా చేశాడు. అమెరికాలో వ్యాపారాలను తగ్గించుకోవాల్సి వస్తుంది. ఇకపై స్పేస్ బిజినెస్ గతంలోలా జరిగే అవకాశం తక్కువ. లక్షల కోట్ల కాంట్రాక్టులను రద్దు చేస్తాడు. చైనా ముద్ర వేసి ఇంకొంత డ్యామేజ్ చేస్తాడు. పన్ను రాయితీలు కోల్పోతే టెస్లా మనుగడ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అవసరం కోసం ప్రపంచ దేశాల్లోని ఆటోమొబైల్ బిజినెస్కు రాయితీలిచ్చి మస్క్ను దెబ్బకొట్టొచ్చు. స్టార్లింక్ సేవలకు రామ్ పలకొచ్చు. బ్లూ ఆరిజిన్ అధినేత అమెజాన్ దిగ్గజం బెజోస్కు ట్రంప్ అధ్యక్ష కార్యాలయం ఓవల్ ఆఫీస్ వెల్కమ్ పలకొచ్చు. మస్క్ ఎక్కడో మూలన ఉంటే బెజోస్ మాత్రం ఆత్మవిశ్వాసంతో నవ్వుతూ సరదాగా కనిపించొచ్చు. ఎలాన్ మస్క్ ఇప్పుడు ట్రంప్ వరల్డ్ అనే వెచ్చని గర్భం నుండి బయటకు నెట్టివేయబడ్డాడు. ఇద్దరి మధ్య ప్రేమ ట్వీట్లు ఇక ఉండవు. వైట్ హౌస్ బ్రీఫింగ్లో మస్క్ కనిపించడు. ఇది వైరం కాదు, ఇది ఒకరికి ఒకరి వాటాల్లో సమస్య అన్న భావన కూడా ఉంది. ఇద్దరు అతిరథ మహారథులు తామే నెంబర్ 1 అని భావించడం వల్ల పరిస్థితులు ఇలా దాపురించాయి. ట్రంప్ ప్రజాదరణలో పీక్లో ఉండగా టెక్నో వండర్గా మస్క్ నిలుస్తున్నాడు. ఒకరి గొప్పతనం ఇంకొకరికి తెలుసు. ఇది రుజువైంది కూడా. ఒకరిని ఒకరు కోరుకున్నారు. కానీ ఇప్పుడు ఇద్దరి మధ్య రాసిన సాఫ్ట్వేర్ కోడ్ డ్యామేజ్ అవుతోంది. లెక్కలు తేడాగా వస్తే అంచనాలు తారుమారవుతాయి. అవును, ఇద్దరి మధ్య మ్యాథమెటిక్స్ అంచనాలను పూర్తిగా మార్చేశాయి. ఒకరి తప్పును మరొకరు వేలు పెట్టి చూపిస్తే అప్పుడు వారు రెచ్చిపోతారు. అవతల వారిని విమర్శించడానికి ఉచిత నీచాలను పరిగణలోకి తీసుకోరు. మస్క్ ఇప్పుడు ట్రంప్కు రెడ్ మార్క్ చూపిస్తున్నాడు. మొన్నటి వరకు ట్రంప్ గ్రీన్ లైట్తో ఎంజాయ్ చేసిన మస్క్కు ఇప్పుడు అమెరికాలో కర్రుగాల్చి వాత పెట్టడం పెద్ద విషయమే కాదు. కానీ వాటన్నింటినీ ప్రపంచకు పేరుడు మస్క్ ఎలా తట్టుకుంటాడు అన్నదే అసలు ప్రశ్న. చివరకు మనకు చెప్పే సందేశం ఏంటంటే, చరిత్రలోనూ సినిమాల్లోనూ నిజ జీవితంలోనూ నమ్మకస్తులే ప్రమాదకరం. కానీ కొందరు ద్రోహులు కూడా వారి గౌరవాన్ని కాపాడుకుంటారు.